హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూస్తున్నారు కదా, టెంప్టింగ్గా ఉన్న తందూరి చికెన్ రెసిపీని ఇంట్లోనే అవైలబుల్గా ఉన్న ఇంగ్రీడియంట్స్తో రెస్టారెంట్ స్టైల్లో చాలా చాలా టేస్టీగా తందూరి చికెన్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికోసం చికెన్ ఇక్కడ తీసుకుంటున్నాము. చికెన్ మనకి పెద్ద పెద్ద ముక్కలుగా కొట్టించి తెచ్చుకోవాలన్నమాట షాప్ నుంచి. కంప్లీట్గా ఒక కోడిని ఇక్కడ వాడుతున్నామండి. పూర్తిగా కోడిని 4 ముక్కలుగా చేయించాము. లెగ్ పీస్ సపరేట్ మరియు థై పీస్ సపరేట్గా కొట్టించి తెప్పించుకున్నాము. సో 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసిన తర్వాత ఈ వీడియోలో చూపించినట్లు చికెన్కి ఘాట్లు పెట్టుకోవాలి. నైఫ్తో ఘాట్లు పెట్టుకున్న తర్వాత మనం చక్కని ఒక మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఇంట్లో అవైలబుల్గా ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం తందూరి చికెన్ని ప్రిపేర్ చేయొచ్చండి. సో మసాలా కోసం చాలా థిక్గా ఉన్నటువంటి పెరుగు కావాలి మనకి. సో ఈ పెరుగు అనేది మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట తందూరి మసాలా ప్రిపేర్ చేయడానికి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ల పెరుగుని యాడ్ చేసుకుంటున్నాము. పెరుగుని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో రెడ్ చిల్లీ పౌడర్, టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సో ఇది యాడ్ చేశాక గరం మసాలాని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఫుడ్ కలర్ని యాడ్ చేయాలి. ఫుడ్ కలర్ అనేది కంపల్సరీ అండి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడిని యాడ్ చేశాను. మీ ఇంట్లో అవైలబుల్గా ఉంటే ఆరిగానోను యాడ్ చేయండి, లేకపోతే స్కిప్ చేసేయండి. సో ఇది అంత అవసరం లేదు, వాడాలనుకుంటే వాడొచ్చు. నాకు అవైలబుల్గా ఉంది, అది వేస్తే కొంచెం ఫ్లేవర్ బాగుంటుందని నేను వేశాను. తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేశాక ఈ యొక్క మసాలాని చక్కగా మిక్స్ చేయాలి స్పూన్తో కానీ ఫోక్తో కానీ. సో చూసారు కదా, చక్కగా కలిపేస్తున్నాను దీన్ని. ఇది పూర్తిగా ఒక పేస్ట్ లాగా కలుపుకోవాలి. సో మన తందూరి మసాలా రెడీ అయింది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని మనం యాడ్ చేసుకోవాలండి. ఒక అరచెక్క నిమ్మరసం కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఈ మసాలాని బాగా మనం గిలక్కొట్టుకోవాలి. చాలా స్మూత్ పేస్ట్గా మనం దీన్ని తయారు చేయాలన్నమాట. సో తందూరి మసాలా రెడీ అయింది. ఇప్పుడు మనం ముందుగా ఘాట్లు పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా ఒక ప్లేట్లో తీసుకొని ఈ యొక్క తందూరి మసాలాని బాగా పట్టించాలన్నమాట ముక్కలకి. మనం ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఆ ఘాట్లల్లో కూడా చక్కగా కూర్చాలి ఈ మసాలాని. సో ఇది చాలా ఇంపార్టెంట్ స్టేజ్ అన్నమాట మన తందూరి చికెన్ ప్రిపేర్ చేయడానికి. చక్కగా ఈ యొక్క ఘాట్లలో ఈ మసాలా అంతా ఫిల్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లో పెట్టుకుందాం. సో చూసారు కదా, కంప్లీట్గా ఫిల్ అయిపోయింది మసాలా. దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లో పెట్టుకుందామండి. ఇప్పుడు మిగతా ముక్కల్ని కూడా అదే విధంగా మనం పెట్టుకున్న ఘాట్లలో మసాలా అంతా కూర్చుకొని చక్కగా మర్దన చేయాలి. మనం బయట నుంచి ఆర్టిఫిషియల్గా ఎలాంటి మసాలా కొనాల్సిన అవసరం లేదు. ఇది చేయాలంటే ఓవెన్ అక్కర్లేదు, గ్రిల్ చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే కడాయిలోనే చాలా చాలా టేస్టీగా, రెస్టారెంట్ టేస్టీకి ఏమాత్రము తీసుకుని అంతకంటే ఎక్కువ రుచికరంగా మనం తందూరి చికెన్ తయారు చేయొచ్చు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, మీరు ట్రై చేసి చూడండి. తప్పకుండా మీరు ఈ రెసిపీని లైక్ చేస్తారు. ఒకసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు, అంత టేస్టీగా ఉంటుంది తందూరి చికెన్. సో కోడి మొత్తం అని చెప్పాను కదండి, అందులో చిన్న చిన్న ముక్కలు కూడా వచ్చాయి 2-3. వాటికి కూడా ఈ తందూరి మసాలాను పట్టించి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు థై పీసెస్ అండి. థై పీసెస్ కూడా మనం ఘాట్లు పెట్టుకున్నాం కదా, అదంతా కూడా ఫిల్ చేసేద్దాం మసాలాతో. చక్కగా మర్దన చేయాలన్నమాట, ఘాట్లలో నింపుకోవాలి మసాలా అంతా కూడా. సో పట్టించేసాను మసాలా అంతా. ఇప్పుడు దీన్ని కూడా బౌల్లో వేసేస్తున్నాను. చూసారు కదా ఎలా ఫిల్ చేయాలో మసాలాని. ఎక్కడ గ్యాప్ లేకుండా ఫుల్గా ఫిల్ చేసేయాలి తందూరి మసాలా. మనకు ఒక కోడి మొత్తం అంటే 4 పెద్ద పెద్ద పీసెస్ 4 వస్తాయి, చిన్న పీసెస్ ఒక 3 వచ్చాయి అన్నమాట.
సో ఇది కూడా థై పీసే. మసాలా ఫిల్లింగ్ కంప్లీట్గా ఎక్కడ గ్యాప్ లేకుండా చేసేస్తున్నాను. సో ఆల్మోస్ట్ అయిపోయింది ఇది కూడా. సో ఇదంతా కూడా ఒక బౌల్లో పెట్టేస్తున్నాను. ఇప్పుడు మనం పట్టించిన తర్వాత మిగిలిన మసాలా ఉంటుంది కదా, దాన్ని కూడా ఈ చికెన్ పీసెస్ పైన వేసేసుకోవాలి. సో ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక గంట పాటు దీన్ని నాననివ్వాలండి. ఇక గంట పాటు చికెన్ మ్యారినేట్ అయిన తర్వాత కడాయిలో ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేయాలి. నేను 4 పీసెస్ని ఎట్ ఏ టైం ఫ్రై చేయాలనుకుంటున్నాను కాబట్టి స్టవ్ 2 వెలిగించి 2 ప్యాన్స్ పెట్టుకున్నాను. నాన్ స్టిక్ ప్యాన్స్ పెట్టుకున్నాను నేను. రెండిట్లో చక్కగా ఆయిల్ వేసాను. మధ్యలో ఒక ప్లేట్, ఫ్రై చేయడానికి ఒక సన్నని గరిట మరియు ఒక స్పూన్ని మసాలా వేయడానికి పెట్టుకున్నాను. ఆయిల్ చక్కగా వేడైంది కదా, ఇప్పుడు మన చికెన్ పీసెస్ని వేద్దాం. ఒక కడాయిలో ఒక లెగ్ పీస్, ఒక థై పీస్ వేస్తున్నాను, మనకి తిప్పుకోవడానికి ఈజీగా ఉంటుందని. సో గంట సేపు నానిన తర్వాత మసాలా అంతా చికెన్కి పట్టుకొని చాలా చాలా జ్యూసీగా అవుతుందండి. మనం ముక్క తింటుంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో చూసారు కదా, ఆయిల్లో వేసిన తర్వాత హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి దీన్ని. ఫస్ట్ ఒక 5 to 10 minutes హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. మిగిలిన ముక్కల తర్వాత వేయించుకుందాము. సో చూసారు కదా, ఇప్పుడు మనం చక్కగా దీన్ని మిక్స్ చేయాలన్నమాట. ఒకసారి ఫ్లిప్ చేసుకుందాము. జాగ్రత్తగా ఫ్లిప్ చేయాలండి. సో చూసారు కదా, వన్ సైడ్ కలర్ ఎలా చేంజ్ అవుతుందో. ఇప్పుడు లెగ్ పీస్ని కూడా మనం తిప్పేసుకుందాం. వావ్, చాలా చాలా బాగా వస్తాయి ఇవి. ఇంకొక ప్యాన్లో కూడా ముక్కల్ని ఫ్లిప్ చేసుకుందాము. మీకు ఈజీగా అవ్వాలంటే చిన్న చిన్న ముక్కలుగా కొట్టించుకొని కూడా ఇదే ప్రాసెస్లో చేయొచ్చండి. కానీ చూడటానికి మనకు రెస్టారెంట్ స్టైల్లో ఉంటే ఆ సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుంది కాబట్టి ఇంత పెద్ద ముక్కలుగా కొట్టించి తెప్పించుకున్నాము. సో చూసారు కదా, చక్కగా చికెన్ ముక్కలు ఫ్రై అయిపోతున్నాయి. హై ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ అంతా నేను చేస్తున్నాను. ఇది ఉడుకుతున్నప్పుడు పక్కన మసాలా అంతా కూడా ఆయిల్లోకి దిగుతుంది. ఆ దిగుతున్న మసాలాని మనం ఏమాత్రం కూడా నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే చికెన్ ముక్కల పైన వేస్తూ ఉండాలన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అన్నమాట తందూరి చికెన్లో. ఆయిల్ అంతా కూడా వేడివేడిగా ఉన్న ఆయిల్లోకి మసాలా దిగుతుంది కదా, మసాలా అంతా వేసేయాలి చికెన్ పైన. మనం ఒక్క క్షణం కూడా దీని నుంచి చూపు తిప్పడానికి వీల్లేదండి. ఒక అరగంట సేపు మనం డెడికేట్ చేసి దీన్ని మనం ఫ్రై చేసుకుంటేనే రెస్టారెంట్ స్టైల్లో తందూరి చికెన్ రెడీ అవుతుంది. సో చికెన్ మ్యారినేట్ చేయడానికి 1 hour, ఫ్రై చేయడానికి 30 minutes, 1.5 hourలో మన తందూరి చికెన్ రెడీ అయిపోతుంది. సో ఒక 2-3 minutes మూత పెట్టి మగ్గించాను, ఎందుకంటే చికెన్ సాఫ్ట్గా ఉడకాలి కాబట్టి. 2 నిమిషాల తర్వాత మూత తీసేసానండి. మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టేశాను. మనము మూత పెట్టినప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మసాలా అనేది ఇంకొంచెం ఎక్కువగా ఆయిల్లోకి రిలీజ్ అవుతుంది. చికెన్ కూడా సాఫ్ట్గా ఉడికిపోతుంది. మనం తింటున్నప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి నేను ఆ విధంగా కుక్ చేశాను. తర్వాత మూత తీసేసి చూసారు కదా, మనకు కింద రిలీజ్ అవుతున్న ఆయిల్, మసాలా ఇదంతా కూడా కంటిన్యూగా చికెన్ పైన వేస్తూ దీన్ని తిప్పుతూ కలుపుతూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ రెసిపీ కంప్లీట్గా అయ్యింది అనేంత వరకు కూడా మన టైం అంతా ఇది ఫ్రై చేయడానికే ఉపయోగించాలన్నమాట. మనం కొద్దిగా పక్కకి వెళ్ళామంటే చికెన్ కంప్లీట్గా మాడిపోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. మరొకసారి రివర్స్ చేస్తున్నాను చికెన్ ముక్కల్ని. సో 4 ముక్కల్ని ఈజీగా ఒకేసారి 2 కడాయిల్లో ఫ్రై చేసేస్తున్నాను. చూసారు కదా కలర్ ఎంత బాగా వస్తుందో. ఫుడ్ కలర్ వేయడం వల్ల కలర్ బాగా వస్తుందండి. తందూరి చికెన్లో ఫుడ్ కలర్ అనేది కంపల్సరీగా వేయాలి. మనం ఎంత హెల్త్ కాన్షియస్ అయినా మనకి చూడటానికి పర్ఫెక్ట్గా ఉండాలంటే కలర్ వేసుకోవాల్సిందే. సో నైఫ్తో ఇప్పుడు నేను చెక్ చేస్తున్నాను చికెన్ని. చికెన్ ఉడికింది కాబట్టి నైఫ్ ఈజీగా దిగింది. సో 2వ కడాయిలో కూడా చెక్ చేస్తున్నాను. ఇది కూడా ఆల్మోస్ట్ ఉడికిందండి. అయినా కూడా హై ఫ్లేమ్లో పెట్టి దీన్ని ఇంకా కుక్ చేయాలి మనం.
కింద మసాలా దిగుతుంది కదా, అదంతా బ్రౌనిష్ కలర్లో అవుతుంది. అదంతా ఆయిల్తో సహా మనం చికెన్ పైన వేస్తూ ఫ్రై చేయాలి. పర్ఫెక్ట్ తందూరి చికెన్ ఇక్కడ మీరు చూస్తున్నారు. వావ్, చూసారు కదా, టేస్టీ అండ్ డెలీషియస్ తందూరి చికెన్ రెడీ అయింది. మనం మిగతా చిన్న ముక్కల్ని కూడా ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఈ 4 ముక్కల్ని ఒకే కడాయిలో వేసేసాను ఇప్పుడు ప్రస్తుతానికి. దీని మీద మూత పెట్టొద్దు, అలాగే ఉంచేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసి. ఇప్పుడు మనం మిగిలిన 3 చిన్న ముక్కలు ఉన్నాయి కదా, వాటిని కూడా అదే ఆయిల్లో ఫ్రై చేసేసుకుందాము. కంప్లీట్గా హై ఫ్లేమ్లో పెట్టి ఒక 5 to 10 minutes దీన్ని కుక్ చేసేస్తున్నాను. సో ఈ ముక్కలు కూడా చక్కగా ఫ్రై అయిపోతున్నాయి చూడండి. సేమ్ ప్రాసెస్ అనమాట. రిలీజ్ అవుతున్న ఆయిల్ అండ్ మసాలాని ముక్కల పైన వేస్తూ కంటిన్యూగా మిక్స్ చేస్తూ మనం ఫ్రై చేయాలి. ఎంతో టేస్టీ అండ్ డెలీషియస్, రెస్టారెంట్ని మించిన టేస్టీగా ఉండే, ఎంతో హైజీన్గా హెల్దీగా ఇంట్లోనే శుభ్రంగా చేసుకున్న తందూరి చికెన్ రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ రెసిపీ నచ్చితే మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.